రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటి? ఆయన సంబంధం అంటగడతాడు. రేవంత్ రెడ్డి గారు సంబంధం అంటగడతారు. రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటి? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడియం ఫైర్. మహిళలను తక్కువ చేసి మాట్లాడడంపై ఆగ్రహం. రాజకీయ సన్యాసమని పారిపోయిన రేవంత్ కు సవాల్ చేసే అర్హత లేదన్న బల్కా సుమన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండించారు. రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కరీం సిఆర్ గారు మాట్లాడారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి భాష ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో కూడా మాట్లాడలేదు. నిజానికి కొంత ప్రతిపక్ష నాయకులు అగ్రెసివ్ గా, కొంత దురుసుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే అది కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు కిషన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా ఇట్లా బూత్ పదజాలం, పౌరుష పదజాలం మాట్లాడిన దాఖలాలు ఉండవు. ఇంకా మీరు తీసుకోవచ్చు, ఇప్పుడున్న కేటీఆర్ కూడా ఇలాంటి చిల్లర వాక్యాలు, ఇలాంటి జుగుప్సకరమైన వాక్యాలు ఎప్పుడు చేసి ఉండడు. ఒక నూతన పాలిటిక్స్ కి కేటీఆర్ శ్రీకారం అడుగులు వేస్తూ పోవాలని చూస్తున్నాడు. కానీ ఆయనను మానసికంగా రెచ్చగొట్టి ఆయన కూడా కొన్నిసార్లు మాటలు జరగటట్టు ఇప్పుడున్న అధికార పక్షం చేస్తాను. ఇట్లా ఎట్లా తెలుసా? ఇగో కాదు, నేనే పిసిసి అధ్యక్షుడిని, నేనే ముఖ్యమంత్రిని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అంటే పాపం. ఇంకా నేను ముఖ్యమంత్రిని ప్రజలు గుర్తిస్తలేరు, నేను ముఖ్యమంత్రిని మా పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తించలేదు, బట్టి విక్రమార్క గుర్తించలేదు అనే ఆవేదన లోపల ఉంది. నిజానికి ఆయన ముఖ్యమంత్రి అని కూడా ఇంకెవ్వరు గుర్తిస్తలేరు. ఆ స్థాయిలో ఆయన ప్రవర్తిస్తలేడు కూడా. చాలా తక్కువ స్థాయిలో ప్రవర్తిస్తాను. ఆయన ఉన్నతమైన స్థాయిలో ఆలోచించాలి, కానీ నీచమైన స్థాయిలో ఆలోచిస్తాను. ఆయన మాటలు కూడా నీచమైన స్థాయిలో ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆయన ఎట్లా చూడాలో గట్టిగా చూస్తాను. అదే బాధను ఇలా ఇక్కడ వెళ్ళగక్కుతాను. ఈ వెళ్ళగక్కడంలో మాటలు జారుతాను. సొల్లువాగుడు కాదు కేటీఆర్ మాట్లాడేది. అసలు ఆయన నీకన్నా చాలా చిన్న ఏజ్, 55, 56 సంవత్సరాలు మీకున్నాయి. 45, 46, 47 కేటీఆర్కు ఉంటాయి. కానీ 10 సంవత్సరాలు నీకన్నా చిన్నోడైనా 20 సంవత్సరాలు నీకన్నా పెద్దోళ్ళలాగా ఆలోచిస్తాను. ఆయన చాలా గొప్పడిగా ఆలోచిస్తాడు, పెద్దోడిగా ఆలోచిస్తాడు. ఒక మైండ్ టూ మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తాను ఆయన. అది కదా కావాల్సింది. మీ పార్టీలో ఉంటాడు బట్టి విక్రమార్క గారు, ఎంత ఉందాగా ప్రవర్తిస్తారు, ఎంత ఉందాగా మాట్లాడతాడు. ఒక ఉందా స్వభావాన్ని, ఒక ఉందా మాటల్ని మీరు మెయింటైన్ చేస్తే ఇక్కడ మీ జర్నలిస్టులో ఉన్న వాళ్ళని కూడా తిరిగి సేమ్ ఆ ఉందా స్వభావాన్ని, ఆ ఉందా మాటల్ని, ఒక సంస్కారవంతమైన మాటల్ని చెప్పే అవకాశం మాకుంటుంది. ఇక మీరు తిట్టబడితే మీకు కౌంటర్లు ఇవ్వాలంటే మేము గట్టిగా చెడిపోతా. మళ్ళీ అంటే జర్నలిజం చెడిపోతుంది. చెడిపోయింది మీరు, చెడగొట్టింది మీరు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేపర్, ఒక్కొక్క ఛానల్ ఉన్నది. ఎవరి భజన వాడే కొట్టుకుంటాను. అటువంటిప్పుడు భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యమైన ఉద్దేశంతో అప్పుడప్పుడు లైన్ దాటి మాట్లాడినా కూడా నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకే రేవంత్ రెడ్డి ఇటువంటి పలికి మాలిన మాటలు? మగతనానికి రాజకీయాలకు ఏం సంబంధమే? ఆమె పొలుపొలు తిట్టింది, పొలుపొలు తిట్టిందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తావా? మా కార్యకర్తలు చీర గాజులు ఎందుకు తెచ్చినా అనుకుంటున్నారా? వీటి గురించి తర్వాత ఇలా ఉప్పు వేసి రామన్నకు పెద్ద సవాల్ ఏందయ్యా అంటే, నువ్వు మొగోడు అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు గెలిచి చూడు అని చెప్తున్నాడు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండే పెడితే తొక్కిసొంటి మాటలే వస్తాయి. ఉప్పు వేసి కదా
ఇట్లాంటి మాటలు సంస్కారహీనుడు కదా, ఇటువంటి మాటలే వస్తాయి, ఇటువంటి మాటలే వినాల్సి వస్తుంది. అయ్యా కుంకుమేశ్వరి, 2.5 నెలలల్లా నీ పాలనను, నువ్వు చేస్తున్న ఆగడాలను, నువ్వు చేస్తున్న అరాచకాలను చూసి ప్రజలు విసిగెత్తి వేసారిపోయారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఊహించనంతగా ప్రపంచం సృష్టించబోతుంది. ఇది ఉమ్మాటికి నిజం. నీకు రామన్న ఎందుకు నీ సవాలుకు? మీ కార్యకర్తలుగా మేము స్వీకరిస్తాను. 2018 ఎన్నికలల్లా కొడంగల్లా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినావు కదా, అవి గట్టుండదు. మళ్ళా ఇప్పుడు ఒకవేళ ఒక్క ఎంపీ సీట్ కంటే ఎక్కువ గెలిస్తే అని మా రామన్నకు సవాల్ ఇస్తున్నావు కదా, ఎక్కువనే గెలవబోతున్నావు. నువ్వు సవాలుకు సిద్ధంగా ఉండాలి బిడ్డ. ఈ సవాల్ నుంచి ఓడిపోయినా గానీ, ఈ సవాల్ నుంచి నువ్వు పారిపోయినా గానీ, ఈ చీర గాజులు నీకు పంపిస్తా. ఖబర్దార్ కుంకుమేసి, మాట్లాడే ముందట నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. చిల్లర కాని లెక్క చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటా పోతా అంటే ఈ తెలంగాణ సమాజం బిడ్డ నిన్ను 1000 మీటర్ల లోతుల పొందబెట్టుడు ఖాయం. అయిపోయా. ఇప్పుడు నువ్వు మాటలు జారితివి, ఆఖరికి స్త్రీలతో కూడా మాటలు జారే పరిస్థితి దాకా తెస్తాంటివి. రాజకీయం ఎటు దిశ అయిపోతుంది? ఇక నీ నోటికి తాళం వేసుకొని 4 సంస్కారమైన మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న ఈ మహిళలు కూడా సంస్కారవంతంగా రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. ఆఖరికి ఈ మహిళలను కూడా రెచ్చిపోయే స్థితికి తీసుకొత్తివి. చెప్పు, సమాధానం చెప్పు. ఆ చీరను గాజులు తెచ్చింది, మంచి కలరే తెచ్చింది. ఇంకా పట్టాన్సు తెచ్చినట్టున్నది చీర. ఇక పట్టాన్సు తెచ్చింది, గాజులు కూడా మంచి గాజులే తెచ్చింది, పింక్ కలర్ గాజులు తెచ్చింది. చెల్లె ఎంత పని చేతిరా, పింక్ కలర్ గాజులు వేస్తావు? ఇది పద్ధతేనా? ఏమన్నా రేవంత్ రెడ్డికి పింక్ కలర్ గాజులు సెట్ అవుతాయా? 3 రంగుల గాజులు సెట్ అవుతాయి. ఎందుకంటే ఆయన 3 రంగుల జెండా ఎత్తుకున్నాడు కాబట్టి. మరీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు, మీరు చులకన అవుతానులండి. ఇది ఎవరు చులకన చేస్తలేరు. ఇప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉత్సాహంలో ఉంచాలని నువ్వు అద్దు దాటితివి. అద్దు దాటడం వల్ల ఇక్కడ ఈ మహిళ కూడా అద్దు దాటి మాట్లాడవలసి వచ్చే. ఎందుకు ఈ కథ? తనబోయి తన్నించుకున్నట్టు అవుతాండే. ఈ తనబోయి తన్నించుకున్నాడు ఎందుకు? ఆ గాలికి పోయే కంపెనీ ఎందుకు కలిగించుకున్నాడు? మానుకో, నీ స్థాయి ముఖ్యమంత్రి. చిన్న చిన్న విషయాలు నువ్వు పట్టించుకోవద్దు, చిన్న వాటికి నువ్వు టెంప్ట్ కావద్దు. అయినా నీకు ఆ పరిపక్వత తెలియదు. ఎట్లా నాశనం కాదు. ఇక నీ ఏం చేసినా కష్టమే. ఇక నేను ఇంకేమున్నాయో మొత్తానికి పేపర్ మాత్రం పొట్టు రాసుకొస్తాను తెలంగాణ.